భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయడం అదృష్ట ఘట్టమని బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎయిర్పోర్టు గేమ్ చేంజర్గా మారుతుందంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం విమానాశ్రయం ప్రారంభ వేడుకకు సంసిద్ధమైంది. ప్రస్తుతం మనతోటి భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రారంభ వేడుకకు సంసిద్ధమైంది, ప్రధాని కూడా వస్తున్నారు, ఏమంటారు? గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీజీ గారు, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఇంకా మిగిలిన మంత్రులు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు అందరి సమక్షంలో అత్యంత అద్భుతమైన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ చేయడానికి అన్ని విధాలుగా రంగం సిద్ధమైంది. తప్పనిసరిగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నానికే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలకి కూడా ఒక మణిహారం లాంటిదిగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ భోగాపురం నుంచి ఆపరేట్ చేయడానికి అత్యంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకటి ఇంటర్నేషనల్ ఫ్లైట్సే కాకుండా డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా చాలా ఎక్కువ పెద్ద ఎత్తున వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే విశాఖపట్నంలో ఏదైతే డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉన్న వలన డిఫెన్స్ ఆపరేషన్స్ కూడా ఉంటున్న వలన వాళ్ళకి సరైన స్లాట్స్ లేనటువంటి పరిస్థితుల్లో కొంత తగ్గిన మాట వాస్తవం. ఇప్పుడు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత వారు ఎక్స్పెక్టేషన్స్ ఇదివరకు అయితే మనకి సుమారు 30 లక్షలు ప్యాసింజర్స్ అంటే వెళ్లేవారు వచ్చేవారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని యూజ్ చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాన్ని 2 times కూడా అక్కడ ఆపరేట్ చేసినప్పటికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ డిజైన్ చేయడం జరిగింది. సుమారు 60 లక్షల మంది ప్యాసింజర్స్ సంవత్సరానికి దాన్ని యూటిలైజ్ చేస్తారు అనేది ఒక అభిప్రాయము. తప్పనిసరిగా అది ఒక గ్రేట్ సక్సెస్గా మనము చూడవలసిన అవసరం ఉంది. ఇది విష్ణుకుమార్ రాజు గారి మనోగతం. కెమెరా పర్సన్ సిఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.